ఇప్పుడు మన పక్కన భూటాన్ ఉంది. వాడు గతి లేక మన దేశంలోకి ఎంటర్ అవుతున్నాడు. తినటానికి ఇక్కడ ఏదో పని చేసుకుంటున్నాళ్ళని అని వదిలేస్తాం. నేపాలోడు మన పని చేసుకుంటున్నాళ్ళని అని వదిలేస్తాం. ఎందుకు అంటే వాళ్ళు ఉట్టి పని చేసుకుని వెళ్ళిపోతారు. ఈ దేశానికి వ్యతిరేకంగా ద్రోహం చేయరు. అదే బంగ్లాదేశ్ వాడు అంటేనే మనం వద్దంటాం. ఎందుకని? వాడు ఈ దేశానికి ద్రోహం చేస్తాడు, మత ద్రోహం చేస్తాడు, మత ఉద్రిక్తత సృష్టిస్తాడు. పాకిస్తాన్ వాడైతే ఇక అస్సలు నమ్మం వాడిని. శ్రీలంక వాడిని నమ్ముతాం. వాడు వచ్చి తమిళనాడులో పని చేసుకుంటుంటాడు. నమ్మేవాళ్ళు, నమ్మదగిన వాళ్ళు, నమ్మే మిత్రులు ఉంటారు. ఇప్పుడు ఫ్రాన్స్కి సమస్య ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ అరబ్ దేశాల నుంచి ఏ ముస్లింలు రావట్లేదు. అడ్డదారిలో, డమ్కీ రూట్లో, సముద్రపు మార్గాలు. కానీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళు, బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళు, లేదా ఇతర ఈ వెనుకబడిన ముస్లిం దేశాల నుంచి వస్తున్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఫ్రాన్స్కు ఉన్నటువంటి సమస్య ఏంటంటే యూరప్లో ఉంది. ఈవెన్ అక్కడ ఉన్నటువంటి మ్యాక్రాన్ కూడా దాన్ని ప్రోత్సహిస్తాడు. అట్లాగే ఫ్రాన్స్లో ఒకళ్ళు వచ్చినటువంటి వాళ్ళని వెనక్కి తిప్పి పంపే పరిస్థితి లేదు. ఇట్టా వచ్చినటువంటి వాళ్ళందరూ రోడ్లన్నీ ఆక్యుపై చేసేసి అక్కడ దారుణంగా తయారైంది. ప్యారిస్ కూడా చివరికి చెత్తకుండిలాగా తయారైంది చూస్తున్నాం. ఇప్పుడు ఈ సంఖ్య మళ్ళీ పెరుగుతోందట. దాంతో ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకోవడం అధికారుల వంతు అయితే ఎలవ్ చేయండి అంటున్నాడట మ్యాక్రాన్.